హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే. మేము హంపీకి బయలుదేరుతున్నాము హాలిడేస్ లో. ఇది ఇన్ని రోజులు పెట్టడానికి నాకు వీలు కాలేదు. నాకు హెల్త్ బాగాలేక, మా చిన్న బాబుకి హెల్త్ బాగాలేక, అంటే ఫీవర్ కోల్డ్ అలా బట్టి మాకి బాగాలేక పెట్టలేదండి ఇన్ని రోజులు. మాకు కుదిరి మా చెల్లెలు చూసినారు కదా. ఆ ఇంకా మా వచ్చి ఆఫ్టర్నూన్ ట్రైన్ ఉందండి హొస్పేటకి. గుత్తి నుంచి ఆర్ఎస్కి 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అక్కడ పోయి హొస్పేటకి ట్రైన్ ఉంది. గుత్తి నుంచి అక్కడికి 3.5 హొస్పేటకి ట్రైన్ జర్నీ. అక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ బయలుదేరుతాము హంపీకి. మాకు ఖర్చుగానే ఎక్కువేం కాలేదండి. ట్రైన్కి తక్కువే కదా, మహా అంటే మా 4 మెంబర్స్ కలిపి వచ్చేకి పోయేకి 300 అయింది అంతే. మొత్తం ఖర్చు ఎంత వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మా అన్నయ్య వీలు వదిన ఒకటి కాలేదు, రాలేదు, ఏదో వాళ్ళ పని చిన్న ఉండి కూతురు రాలేదంటే అవ్వలేదంట. అందరం వెళ్ళాము ఫ్యామిలీతో. హంపీ వీడియోస్ అన్ని పెడతానండి. అది కర్ణాటకలో మాకు ఫోటో షూట్ చాలా బాగుంది. ఇది అంతా అవి పెడతానండి వీడియోస్. అవి పెట్టాలంటే కనీసం 3 వీడియోస్ పెడుతుందండి. టెంపుల్స్ ఉన్నాయి. అందరం ఆటోకి బయలుదేరాము. అందరం ఆటోలో ఎలా తిగొస్తాను, అందరూ 1 బై 1 తిరిగి వస్తున్నామండి. డీజిల్ ఆటో అందరం పట్టాము. ఈ రైల్వే స్టేషన్ లో ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నాము. టికెట్ అయితే చాలా చీప్ అండి. ఎంత ఒక మనిషికేమో 38, 14 అండి అంతే హొస్పేటకి. ఇది జనరల్ ఎక్స్ప్రెస్ లేదంట, ఆ రోజు ఏదో క్యాన్సిల్ అయిపోయిందంట. టైమింగ్ మాకు సెట్ కాలే, 11 అలా ఉంటే మాకు సెట్ కాదని వద్దనుకున్నాము. నైట్ వెళ్ళినా ఇబ్బంది అవుతుందని ఆఫ్టర్నూనే వెళ్తున్నాము. అదిగోండి మా 4 నెంబర్ కలిసి 140 వెళ్తున్నాము. అక్క, నేను, మా చెల్లెలు బయలుదేరుతున్నాము, మా బావ. అక్కడ ఏదో లిఫ్ట్ ఉందని లిఫ్ట్ కోసము వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చాము, స్టేషన్ లో కూర్చున్నామండి. అలా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము అందరము కూర్చొని. అమ్మ మాడే కూర్చోండి ఒకటే ప్రశాంతంగా. ట్రైన్ వచ్చేసింది. మేము కూర్చొని వేసాము అందరము. ట్రైన్ ఎక్కగానే చూడండి బారా మసాలా కలుపుకుంటున్నారు వీళ్ళు. ఇంట్లోనే అన్ని తెచ్చేస్తున్నారు. మాకు చాలా ఓపిక ఎక్కువ. తన అన్ని కట్ చేస్తాను, ఆనియన్స్, టమోటాస్ అన్ని. మా అన్నయ్య కూతురు ఏదో జోకేస్తంటే నవ్వుతుంది. మా చెల్లెలు ఎవరైనా నమ్ముతారా లేదా? నమ్ముతారు. అలా సరదాగా అందరం కలిసి వెళ్ళాము. మేము భోజనంగా కట్టుకొని వెంటమండి, టమోటా రైస్ కట్టుకొని వెంటమే సరిపోయింది మాకు. నైట్ ఒకటే డిన్నర్ చేసాము బయట. వీళ్ళు మా అన్నయ్య కొడుకు, మా అక్క కొడుకు, మా అలా బయటకు చూసి ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. అందరం ఫ్యామిలీ అందరము బాగా ఎంజాయ్ చేసామండి. ట్రైన్ అంతా మా లక్కీ ఏమో కానీ ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. బాగా ఆడుకుంటా రీల్స్ చేసుకుంటా అని వెళ్ళాము. మా పిల్లలు ఇంకా అందరూ ఎంజాయ్ చేసాము. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండి నాకైతే. మా అక్క కూతురికి చాలా ఇష్టం. తిరుగుతూనే ఉండాలి, ఎప్పుడు ఉండే సమస్యలే. అలా వెళ్ళి కొద్దిగా మైండ్ రిలాక్స్ కావాలని ఉంటుంది. అలా ఉంటుంది. అన్ని సిచ్యువేషన్లో సరే అబ్బవు వెళ్ళాలని ఉందండి. వీలైనంత వరకు తిరుగుతానే ఉండాలా. అబ్బినల్లా అని వేస్ట్ అనుకోకూడదు. బారా మసాలా తింటున్నాను. అందరికీ అవ్వదు, అయినా ట్రైన్ కుదిరించుకోవాలా. మళ్ళీ ఒక ఏజ్ అంటూ వస్తే మనం తిరగలేము, అలా ఏమో చూడలేము. ఏమబ్బా మన లైఫ్ ఇలా అని బోరింగ్ లైఫ్ అనుకోకూడదు. ఈ మెమరీస్ అన్ని ఆఫ్టర్ 50 తర్వాత మనకి మెమరీస్ అవుతాయి కదండి, అలా గుర్తు చేసుకుంటాము. ఆఫ్టర్ 50 తర్వాత ఓపిక తగ్గుతుంది కదండి. ఇప్పుడుండే ఫుడ్కి, ఈ మందులు, కెమికల్ ఫుడ్కి మనకి ముందుగానే అన్ని బ్యాక్ పెయిన్స్, లెగ్ పెయిన్, కాళ్ళ నొప్పులు అవి ఇవి వస్తున్నాయి.
మాకన్నా మా అత్త 70+ అయినా ఆమె చాలా హుషారుగా ఉంటుంది. ఏమంటే ఎక్కువ నడచలేదండి అంతే. మిగతా నాకన్నా దాంట్లో యాక్టివ్ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ కానీ ఎక్కువ మా అత్తకి, ఆ ఏజ్ అయినా. వాళ్ళ ఫుడ్ అలాంటిది, మన ఫుడ్ ఇలాంటిది ఈ జనరేషన్కి. మేము ట్రావెలింగ్ చేసిండేది వీలైనంత వరకు టెంపుల్కి డిఫరెన్స్ ఇస్తామండి ఎక్కువ. అలా గుళ్ళకి తిరగాలి, టెంపుల్స్ తిరగాలి, అన్ని చూడాలని ఎక్కువ ఉంటుంది. అప్పటి నుంచి అనుకుంటున్నాం, ఆఫ్టర్ 3 years నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలని. ఇప్పుడు అబ్బిందండి మాకి. ఇప్పుడు మేము ఆడ అంటే ట్రైన్ డిలే అయిందండి. 3కి ఏమో వచ్చింది. 3కి ఏమో మేము 6:30 6:40కి అంతా దిగేసాం. 6:30కి దిగేసి మేము తుంగభద్ర డ్యామ్కి వెళ్ళామండి. అలా లైట్ ఫెయిల్ అయింది. అయినా ముందు స్టార్టింగ్ లో అంతా బాగుంది. ఏమంటే డ్యామ్ అంటే చీకట్లో కనిపించలేదండి. తుంగభద్ర స్టార్టింగ్ లో అవి జింకలండి, అన్ని స్టాచ్యూస్ లాగున్నాయి. రియల్ జింకల్ లాగున్నాను, అన్ని బొమ్మలు అవి రియల్ గా కనిపిస్తున్నాయి కదా, ఎలిఫెంట్స్. అంటే కొద్దిగా మేము డిలే అయింది. అర్లీ మార్నింగ్ బయలుదేరింటే ఇవన్నీ కవర్ చేస్తా అంటే మీ లైటింగ్ ఉండగానే. ఏమంటే లైట్ ఫెయిల్ అయింది, ఏంటి చూడలేదండి. సార్ నెక్స్ట్ టైం వెళ్ళాలి. అంటే హంపీలో నార్త్ సైడ్, వెస్ట్ సైడ్ అని 2 sides ఉన్నాయి. మేము ఒక సైడే చూసాము, ఇంకో సైడ్ చూడలేదు. ఈసారి నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు అర్లీ మార్నింగ్ కొద్దిగా బయలుదేరి హొసపేటలో తుంగభద్ర డ్యామ్ చూసేసి మళ్ళీ అక్కడ స్టే చేసి హంపీకి వెళ్ళాలనుకున్నాము. నెక్స్ట్ టైము చూడాలి అనుకున్నాము, ఎలా అవుతుందో లేదో తెలియదు మాకు. అంటే చాలా బాగుందండి. ఏమంటే మేము కొద్దిగా 5కి అలా దిగిందంటే తుంగభద్ర డ్యామ్ అంతా నీట్గా చూస్తాంటాము లైటింగ్ లోని. మిగతా అదంతా స్టార్టింగ్ లో అయితే లైట్ ఫెయిల్ అయినాక చూడాల్సిండేది. అలలు కనపడినాయి కదండి చీకట్లో, చాలా పెద్దదండి. కిందికి దిగేకి లేదంట, మనం ఏం చేసేకి లేదు. అలా అందరం నడుచుకుంటూ వచ్చి అలా సరదాగా వీడియో తీసుకున్నాము. రీల్స్ లో ఆల్రెడీ చూసింటారు. నడుచుకుంటూ వస్తున్నాం అందరం. అలా ఏమంటే గాలి ఎక్కువ ఉందండి. మా అక్క కూతురు చెల్లెలు కొద్దిగా ఆడుకుంటున్నారు సరదాగా. నడిచేది ఎక్కువ ఉందండి. బస్సు ఉంది కానీ లోపలికి 10 రూపీస్ ఇస్తే వదులుతారు డ్యామ్ దగ్గరికి. ఏమంటే అది చాలా రష్ ఉంది, చూసినట్లు ఉండదని చెప్పి నడుచుకుంటూ పోయాము. మా అన్నయ్య కొడుకు, మా చిన్న బాబు పరిగెత్తుతున్నారు నేను పట్టుకునే వెళ్తుంటే. ఇది రీల్స్ లో చూసింటారు, ఆల్రెడీ పెట్టారు. సరదాగా అలా చేస్తున్నాము. బ్యాక్ సైడ్ మా అక్క కూతురు వాళ్ళు వస్తున్నారు. ఈ రూమ్ కి వచ్చామండి. ఇదే రూమ్, హొసపేటలో రూమ్ ఏమో నీట్గా ఉంది కానీ అమౌంట్ ఎక్కువ అండి. 2000 అని తీసుకున్నారు. ఏసీ లేదు, ఏమీ లేదు. బెడ్ కానీ అంత అమౌంట్ తీసుకున్నా ఏసీ లేదు. మళ్ళీ మధ్యలో పవర్ కట్ గాని అవుతుంది. అప్పుడు సమ్మర్ కదా అండి, వేడి కానీ చాలా ఎక్కువ ఉంది. డ్యామ్ ఉన్నందుకేమో గానీ చాలా వేడిగా ఉంది. బెడ్ కానీ చాలా చిన్నగా ఉంది. నీట్గా ఉంది, మెయింటైన్ చేస్తున్నారు. ఏమంటే ఇంక 1 డేకే కదా అని ఇంక అడ్జస్ట్ అయిపోయి మేము ఇంకా తిరిగే ఓపిక లేక డ్యామ్లు అంతా తిరిగి టైర్డ్ అయిపోయామండి. ఇంక ఒకటేసారి భోంచేసి వచ్చేసి ఇంకా రూమ్కి వచ్చేసాము. మళ్ళీ దిగకు దాని కిందికి లిఫ్ట్ గాని లేదండి, అంత అమౌంట్ పెట్టినా.